మా మోతవారి మలయ మామని పిలుద్దాం. మామ ఓ మామ ఏం చేస్తానవే అలా కూర్చొని? ఓ మామ నిన్నేనే వినబడతలేదా? ఏంది ఎవరు నువ్వు? ఏం కావాలా నీకు చెప్పు. మామ నేను శ్రీవల్లినే. నాకు శ్రీవల్లి తెలియదు, ఏ బల్లి తెలియదు. ఓ మామ నేను మీ కోడలను. నాకే కోడలు లేదు, కొంకనక్క లేదు. మా మామ పిసగిట్లా లేచిందా ఏంది? వార్తలు పట్టుకరావా? ఏం చేస్తాను వాడ కూర్చొని? యాదికి లేదు, నాకు తెలియదు, మర్చిపోయినా. డౌటే లేదు. వార్తల గురించి అడిగితే నాకేం తెలియదు అంటాడంటే ఖచ్చితంగా పిస్సలు వేసినట్టే. ఇక ఎర్రగడ్డ దవాఖానకు దోలుకపోవాలి, లేకపోతే అంబులెన్స్ కన్నా ఫోన్ చేద్దునా? ఎందుకైనా మంచిది ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఫోన్ చేస్తా. మామ మందు దావతున్నది వస్తావా? ఎప్పుడు ఎక్కడ ఏడికి రావాలా? మందులకు మంచిగా ఏముంటది? చూసినావా మందు గురించి తీయంగానే ఎంత యాక్టివ్ అయ్యిండో. ఇంకొక ముచ్చట అడుగుదాం. మామ అత్త పేరు గుర్తున్నదానే? ఏ అత్త? ఒకటోదా, రెండోదా, మూడోదా, నాలుగోదా, ఐదోదా, ఆరోదా, ఏడోదా? అడిగే ప్రశ్నల క్లారిటీ ఉండాలి కదా. సరే అందరి పేర్లు చెప్పిగా. ఒకటోది ఓదమ్మ, రెండోది రాదమ్మ, మూడో దాని పేరు ముత్తమ్మ, నాలుగో దాని పేరు నరసమ్మ, ఐదోది అమృతమ్మ, ఆరోది ఆగమ్మ, ఇక ఏడో దాని పేరు వెంకటమ్మ. ఇంకో 4 వద్దులు ఆగినవనుకో 8దో దాని పేరు కూడా చెప్తా. ఖచ్చితంగా మెంటల్ లేదని ప్రూవ్ అయింది. మామ ఆఫీస్ ముచ్చట్లు కావాలనే గుర్తులేదు తెలియదని అంటున్నావు. వ్యక్తిగత విషయాలు మాత్రం అన్ని గుర్తుంచుకున్నావు. నాకు అర్థమైంది. కానీ అయితే ఏంది? నేను చెప్పిందే చెప్పు, నేను చెప్పిందే రాసుకో. నేను చెప్పిన ముచ్చటే ఆఫీసులో చెప్పు. వాళ్ళకోనే నాకోనే. వాళ్ళెవ్వరు మామ? అరే సీనిగా అర్జెంట్ గా దీన్ని ఆర్తలు చదివే కొలువు కాడ నుంచి చూడబీకి పెద్ద సార్తో చెప్పి ఆఫీసులో ఊడిసే కొలువు కాలుగున్నాట అక్కడ వెయ్యిరా దీన్ని. అరే దీనికి రాష్ట్రంలో ఎవరే మాట్లాడతారో తెలుస్తలేదు. దీనికి ఎవరు రైకోలు విషయం. అబ్బా మామ ఏదో మర్చిపోయినా గానీ గా లెవెల్లో చెప్పు జరా. అరే ఇంకా కాళేశ్వరం కమిషన్ ముందట వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఐఏఎస్ ఆఫీసర్ సార్లు స్మితా సబర్వాల్ సోమేష్ కుమార్ సారు మాకు తెలియదు, వ్యాధి లేదు, మేము మర్చిపోయినామని చెప్తానులట. అంటే వాళ్ళు చెప్తేనేమో న్యాయం, మేము చెప్తేనేమో అన్యాయమా? వాళ్ళకో రూల్ నాకో రూలా? అవు నిజమే మామో. నిజమే కదా అని నిమ్మలంగా అంటానమేమో నంగనాసి. వాళ్ళు రాష్ట్రంలో పెద్ద కొలువులుండి మాకు యాది లేదు, మర్చిపోయినాం, గుర్తు లేదని చెప్తే వాళ్ళంతా పెద్ద కొలువులుండి కూడా వాళ్ళకు మతి మరపు ఎక్కువైందంటే వాళ్ళని ఎందుకు డిస్మిస్ చేద్దో చెప్పు నువ్వుగా. దానిలో తప్పేమున్నదే మామ? పెద్ద సారు ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టిండ్రట. కొన్ని కాగితాలు అయితే వాళ్ళ ముందటికి రాకుండా కేసీఆర్ సారే డైరెక్ట్ సంతకాలు పెట్టి అన్నీ తానై నడిపించిండట కాళేశ్వరం ప్రాజెక్టు. రావణ మీద కేసు కట్టినట్టు మా పెద్ద సారి మీద కూడా కేసు కడతారా అని ఏమో ఈ ఫార్ములా కార్ పోటీలల్లా 55 కోట్ల రూపాయలు అనుమతి లేకుండా వాడిందని కేటీఆర్ మీద కేసు కట్టిండ్రు. కాబట్టి ఇది ఇంకా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయ్యే. ఖచ్చితంగా ఇంకా కొంతమందిని ప్రశ్నించినాక గాళ్ళు కూడా కేసీఆర్ చెప్పిందే మేము చేసినాం, మాకేం తెలియదు అని చెప్పిండ్రు అనుకో, అప్పుడు కేసు కడతారు కావచ్చు. ఈటెల సారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టిల్లు కాబట్టి మరి ఈటెల సార్ను కూడా పిలిపించి అడుగుతారంటవా? ఖచ్చితంగా అడుగుతారటనే మామ. వచ్చింది గొర్రె. ఈటెల సార్ ఇప్పుడు ఏరే పార్టీలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సార్కు వ్యతిరేకంగానే చెప్తాడు. ఈటెల సార్ను అయ్యగొడుకులు ఇద్దరు కొద్ది తిప్పల పెట్టినరా, బొమ్మన లేక పొగ పెట్టి అని నేర్పించిన పాపం. ఇప్పుడు ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగానే చెప్తాడు కదా. ఈటెల సార్ కూడా గట్టే సమాధానం చెప్తే ఖచ్చితంగా కేసీఆర్ సార్ మీద కూడా కేసు పెట్టి ఇక అయ్య కొడుకులు ఇద్దరిని లోపలెత్తారు కావచ్చునని అనుకుంటాను రే మామ తెలంగాణ ప్రజలు. మా పెద్ద సారు 80,000 పుస్తకాలు చదివిండే. మా సార్కున్న తెలివి ఎవరికున్నా చెప్పు. ఎవరిని కుట్రలు చేసినా మా పెద్ద సార్ను ఎవరు ఏం చేయలేరు. మా సార్ తెలివి గురించి నీకేమెరక? అపర మేధావి, ఏం కాదు ఎవరితో. 80,000 పుస్తకాలు చదివితే మాత్రం ఎవరి పని అలా చేయనియాలే. కానీ తాపి మేస్త్రి కాని నుంచి ఇంజనీర్ దాకా అన్ని నేను చెప్పినట్టే చెయ్యనంటే గిట్లనే అవుతుంది మరి.